లోకి వచ్చిన తర్వాత కూడా రేపు మాపు అంటూ 100 రోజులు అన్నాడు, తర్వాత జూలై అన్నాడు, తర్వాత ఆగస్టు అన్నాడు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 9 తర్వాత ఇంకో 2 రోజులు అయితే ఆగస్టు వస్తుంది. ఈ ఆగస్టు లోపల రైతులు రుణమాఫీ చేయని కారణంగా బ్యాంకుల దగ్గర వడ్డీ పెరిగిపోతుంది. రైతులు డిఫాల్టర్ కింద కూడా ఈరోజు చాలా మంది రైతులకు భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశం కూడా లేదు. సకాలంలో రైతులు రుణం చెల్లించని కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నాడు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉంది. మీరే గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసుకోండి. మీ రచ్చబండలో ఎవరెవరికి అప్పులున్నాయి, ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను. కాపీ ఒక ముఖ్యమంత్రి గారికి పంపండి, ఒక కాపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా పంపించాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను. ఈరోజు రైతులు అనేక రకాలుగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అన్యాయానికి గురి కావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, రైతు బంధు పోయి రైతు భరోసా అన్నాడు. 12,000 కాదు 15,000 ఇస్తామన్నాడు. మరి రోజు ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఇంకా అయోమయంలో ఉన్నాం. మరొక దిక్కు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఏదైతే రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ఉందో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రధానమంత్రి డబ్బులు, మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో టెన్షన్గా పడతా ఉన్నాయి. మరొక దిక్కు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇగో అంటూ అగో అంటూ 100 రోజులు పోయి 2 రోజులు పోయి 200 రోజులు పోయి ఈరోజు 8 మాసాలైనా ఇంకా 60-70% రైతుల యొక్క పరిస్థితి అతిగతి లేకుండా ఉంది. అంతేకాదు కౌలు రైతులకు కూడా మేము 1,500 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, అదేవిధంగా ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర చెల్లిస్తాము, వరి ధాన్యం పైన 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చారు. ఈరోజు పంటలు కోతకొచ్చినాయి, రైతులు ధాన్యం అమ్ముకున్నారు. కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఈ రోజు వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడమో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమో, గ్యారంటీల పేరుతో గ్యారంటీలు చేయడము కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నెతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము మరి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ
రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని